ప్రజెంట్ పాకిస్తాన్ జట్టు పరిస్థితి అతి దయనీయంగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి తర్వాత టీమిండియాతో కూడా ఓటమి పాలైంది. 29 ఏళ్ల తర్వాత ఈ టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా అవమానాన్ని మూటగట్టుకుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఆటగాళ్లు పరాజయానికి ఒకరిని మరొకరు నిందించుకుంటున్నారు. అది కాస్త ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. ఈ క్రమంలో జట్టు కోచ్ కూడా తమ జట్టు ప్రదర్శనపై ఒక కీలక ప్రకటన చేశారు. ఈ పరిస్థితులు చూసి అభిమానులు ఎంతో ఆందోళన చెందుతున్నారో ఊహించుకోవచ్చు. ఆటగాళ్ల మధ్య సానుకూల అనుబంధం ఉండడం చాలా అవసరం. ఈ కష్ట సమయంలో వారు ఎలా ముందుకు వెళ్లాలి అనేది మాజీ ఆటగాళ్లు సైతం చెబుతున్నారు. పాకిస్తాన్ క్రికెట్ కోచ్ అకీబ్ జావేద్ జట్టు ప్రదర్శనపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మా జట్టులో అనుభవం ఉన్న ఆటగాళ్లు లేరు అని ఆయన చెప్పారు. అందుకే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి మా జట్టు నిష్క్రమించిందని అన్నారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే కేవలం క్రికెట్ కాదు, అది రెండు దేశాల అభిమానుల హృదయాలను కలిపే ఒక ప్రత్యేక సమయమని ఆయన చెప్పారు. ప్రపంచమంతా ఈ మ్యాచ్ ను ఆసక్తిగా చూస్తున్నందుకు అది ఎంతో ప్రత్యేకమైనని ఆయన గుర్తు చేశారు. భారత జట్టులో అనుభవం ఉన్న ఆటగాళ్లు చాలా ఉన్నారని గణాంకాలు చూసి మనం అర్థం చేసుకోవచ్చు. టీమిండియా ఆటగాళ్లు అందరూ కలిపి 1500 కంటే ఎక్కువ మ్యాచ్లు ఆడారని జావేద్ చెప్పారు. పాక్ జట్టులోని ఆటగాళ్లు కేవలం 400 మ్యాచ్లు మాత్రమే ఆడారు. అనుభవం ఎంత ముఖ్యమో ఈ మ్యాచ్లను చూసి మనం అర్థం చేసుకోవచ్చు. బాబర్ అనుభవం గురించి మాట్లాడితే అతను 100కు పైగా మ్యాచ్లు ఆడిన అద్భుతమైన ఆటగాడు. అతని తర్వాత మొహమ్మద్ రిజ్వాన్, షాహిన్ అఫ్రిది వంటి ఆటగాళ్లు ఉన్నారు. మిగతా బ్యాట్స్మెన్స్ 30 కంటే తక్కువ మ్యాచ్లు మాత్రమే ఆడారు. భారత పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో అనుభవం ఎంత ముఖ్యమో అందరూ అర్థం చేసుకోవాల్సిందే. అనుభవం లేకపోవడం వల్లే మేము ఓటమి పాలైనట్లుగా అనిపిస్తుంది. కొత్తగా జట్టులో చేరిన వారు ఉన్నారు, కానీ వారు ఆశించినట్లుగా రాణించలేకపోయారని చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన పాకిస్తాన్ ప్రయాణాన్ని చూస్తే మొదటి మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడ్డారు. ఆ మ్యాచ్ లో న్యూజిలాండ్ పాకిస్తాన్ ను 60 పరుగుల తేడాతో ఓడించింది. ఆ తర్వాత టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో ఓడింది. ఈ రోజు బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే ఇంటి ముఖం పట్టింది. డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన పాక్ జట్టు కనీసం పోటీ కూడా ఇవ్వకుండా నిష్క్రమించడం క్రికెట్ వర్గాలను విస్మయానికి గురి చేసింది. ఇటువంటి కఠిన సమయంలో ఆటగాళ్లు తమ సహకారం మరియు అనుభవం ఆధారంగా ముందుకు సాగాలని పాక్ మాజీలు చెబుతున్నారు. భవిష్యత్తులో పాక్ క్రికెట్ ను తిరిగి గాడిలో పెట్టే దిశగా పూర్తి ప్రక్షాళన చేసే అవకాశం అయితే ఉంది.